ఎందుకు అలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నానంటే వన్ ఆఫ్ ది నా లైఫ్ నా జీవితకాలంలోనే అన్నిటికన్నా ఎమోషనలీ బలహీనమైన స్టేట్లో ఉన్నా, మెంటలీ టూ స్ట్రాంగ్. అంటే ఏ ఎమోషనల్ డెసిషన్ అయినా కానీ నో ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. 1+1 ఈజ్ ఈక్వల్. లాజిక్ ఏంటంటే 1+1 ఎంతమ్మా? 2. ఆకలిస్తే 1+1 ఎంత? 1+1 2. దాహం వేస్తే ఎప్పుడైనా కదా. సో కొన్ని లాజిక్స్ ఉన్నాయి కదా, కొన్ని విషయాలు జీవితంలో నీకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా అది మారవు. సూర్యోదయం ఈస్ట్ నుంచి వచ్చిన సూర్యోదయమే లేదు యాక్చువల్లీ, అవునా కదా. సూర్యుడు ఉదయించాడు, మన భూమి తిరుగుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఆయన చెప్పిన తర్వాత ఎవడైనా సార్ సన్ విల్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అన్నాడు, కంగ్రాచులేషన్స్ అని ముందుకు వెళ్ళిపోతాం మనం. సో పక్కన మాట్లాడేది ఇష్టం ఉండట్లా నచ్చట్లా, ఒక్కటే ఒక్క ప్లేస్లో లొంగిపోయి ఆ రోజు నేను నా శ్రీకాంత్ అనే ఒక వాటిని నేను వదిలేసి నేను హ్యాపీగా ఉన్నా అంటే షూటింగ్ ఉన్నప్పుడు. వర్క్ ఉంటుంది, జనాలతో ఉంటారు, మీకు బిజీగా ఉంటారు, మెంటలీ ఆక్యుపైడ్గా ఉంటారు. పోయిన తర్వాత ఏంటంటే నేను ఏదైతే కానో దాన్ని సూపర్గా నమ్మించగలగాలి ఎవరిని, దర్శకుడిని, ఆర్టిస్టులని, అందరిని. సో దాని మీద లీనం అయిపోయి అన్నీ చేసేయడం. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే షూటింగ్ అయిపోవద్దు, సాయంత్రం 5:30 అనగానే మైండ్ మళ్ళీ స్టార్ట్ అని. ఎందుకు? ప్యాకప్ అయిపోయింది, బండి ఎక్కాను, అందరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తారు. మీకు ఉంది ఇల్లు, కానీ ఆ ఇంట్లో మనుషులు లేరని ఫీల్ అవుతున్నారు మీరు. ఇల్లు అనేటువంటిది కన్స్ట్రక్ట్ కాదు కదమ్మా. అవును, ఒక ఇల్లు మన మనుషులతో ఉన్నదే ఇల్లు అంటాం. హోమ్ ఇస్ మేడ్ ఆఫ్. అవును, మనం ఇట్లా పోతున్నాం, నేను ఇప్పుడు కార్లో ఉన్నా, అది నా ఇల్లు. సో అది ఏంటంటే అందుకని ఏం చేస్తా, ప్యాకప్ అయిన టక్ వెళ్ళిపోతా, ఎవరిని అడగదు. మీ 50 ఏళ్ల జీవితంలో మీరు మ్యారీడ్ లైఫ్ చూసారు, మీ బ్రదర్స్ బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ అనండి, వాళ్ళు చేసే వీక్నెసెస్ అనండి, వాళ్ళు చేసే పనులేంటి అన్నీ చూశారు. ఈరోజు ఒక మంచి ప్రొఫెషన్లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుని గ్రేట్ యాక్టర్గా నడుస్తుంది, చాలా మంచి రెమ్యూనరేషన్తో నెలలో 20 రోజులు నడుస్తుంది, రైట్? ఇంత హ్యాపీగా ప్రొఫెషనల్లీ మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? ఇకపోతే ఉన్నది ఇప్పుడు 50 ఏళ్ళలో ఇప్పుడు ఇంకేం కావాలరా బాబు, నాకు ప్రశాంతంగా ఒక చిన్న ఇల్లు, హాయిగా పొద్దున్న లేస్తే కాసేపు మెడిటేషన్ చేసుకుందాం, లేదా కాసేపు వాకింగ్కి వెళ్దాం, లేదంటే జాగింగ్ చేసుకుందాం, ఇది ఏది కాదు నాకు కావాల్సింది వండుకుందాం, లేదా బయట నుంచి తెప్పించుకుందాం, హ్యాపీగా ఉండకుండా మీరు ఎందుకు ఇంత మెంటలీ డిసప్పాయింట్ అయిపోతున్నారు అంటున్నా. నేను అనేది అది తెలియదు అంటున్నా. మెంటలీ ఐఎమ్ ఓకే, ఎమోషనలీ అంటే అదైనా ఫిజికల్ గానా? కాదు కదా, దట్ ఈస్ ఆల్సో మెంటల్ థింగ్ ఓన్లీ. నో, సీ దట్ ఈస్ వేర్ ఐ డిఫరెన్షియేట్ మా లాజికల్లీ. ఏంటంటే వెన్ ఎవర్ యూ, అదే అన్నా కదా, 1+1 బాధ ఉన్నప్పుడైనా 1+1 ఈజ్ ఈక్వల్ టు బాధ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, డిప్రెషన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దాని లాజిక్ పట్టించుకోదు, అది అట్లా ఊబిలో వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. ఇప్పుడు నాకు మా క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ సైకియాట్రిస్ట్ ఉన్నారు. నేను ఒక్కరిని కలిసా, వచ్చి ఇట్లా ఉందిరా అంటే, ఇంకేందన్నా నీకు తెలియదేమన్నా, నువ్వు డాక్టర్, క్లినికల్ డిప్రెషన్ అన్నది, ఏం చేస్తాను, యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ ఇస్తాను అన్న. వాకింగ్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాకింగ్ చేస్తే ఐ ఫీల్ ఒక స్మైల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నడుస్తున్నా కానీ నెక్స్ట్ డే ఓకే ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ డే వచ్చి ఏదో ఇమీడియట్ ఛార్జ్ ఉంటుంది, అది రావట్లా, మోటివేషన్ రాదు. సో ఎందుకు రావట్లేదంటే రావట్లేదు, బలహీనంగా ఉంది. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఎవరైనా చెప్తే మనం చేసే అంత స్టేజ్లో లేవు. అండ్ ఇంకొకటి చెప్పి నేను చేయడం ఏంటి, మనం ఇంత వయసు, ఇంత మెచ్యూరిటీ వచ్చింది, నేను నా జీవితంలో చేయగలగాలి కదా. సో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా అంటే అమ్మో, ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ ఇట్ ఈస్ ద డెడ్లియెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఆ వ్యక్తి some help you can do, but what do you do? అండ్ నాకేది ఉన్నట్టు బయటకు వస్తా, నేను 25 days బిజీ ఉన్నాను అనుకో ఆర్టిస్ట్గా, డిప్రెషన్ అయితే బొంగు. అవును, సడన్గా వర్షాలు పడేసి ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే నాకు నరకం. అవును, ఎలా ఇన్ కేస్ షూటింగ్ ఉంటే ఆల్ ద టైమ్ డే టైమ్ అంతా బిజీగా ఉంటారు అన్డౌటెడ్లీ, అది షిఫ్ట్ వైజ్ అనుకుందాం మనం. షూటింగ్ లేకపోతే మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? రేపు షూటింగ్ లేదంటే ఏం చేయాలి? అరే పొద్దున్న లేచి వాకింగ్ చేద్దాం రా, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే కొంచెం హ్యాపీ హార్మోన్స్ రా, ప్రశాంతంగా ఉంటుంది రా, నా మాట వినరా. యా, దట్స్ ద కరెక్ట్ థింగ్.
యా దట్స్ ద కరెక్ట్ థింగ్, యా ఫక్ ఇట్, యా మ్యాన్ కన్జ్యూమ్. ఎందుకు ఎవరు ఉండరు పైన కూర్చొని తాగుంటే మామూలుగా టప్ టప్. మా తమ్ముడు వచ్చేసి వాటర్ అన్న ఓ అంట, ఆయన మధ్యలో వాటర్ కలుపుకోవడం మర్చిపోయి డబ్బా అయిపోయింది. అయిపోతే దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చేస్తుంది, యూ కెనాట్ కన్జ్యూమ్ ఎనీ మోర్. ఇంకా నా వల్ల కాదు. అప్పుడు ఏమవుతుంది, నిద్ర. ఎవరు పడుకున్నామా, ఎప్పుడు పడుకున్నాం ఎప్పుడు లేచామా కూడా తెలియదు. ఎప్పుడు లేస్తాం, సాయంత్రం 4:30, 5, మధ్యాహ్నం 2, తిన్నామా లేదు, లేచి అని నిద్రపోతే కొమా అంతే. ఒక 14 గంటలు పడుకున్నాం, లేచాం, ఓకే రైట్, మళ్ళీ బ్యాక్. ఎన్ని రోజులు చేయనట్లా, ఇట్ ఈస్ నాట్ రైట్. తెలుసు ఏం చేయొచ్చు, సాయంత్రం 8 o'clock అరే మనసు బాగాలేదంటే వాకింగ్ వెళ్దాం, కమన్ వాకింగ్ వెళ్ళిపోతున్నాం. సో దాట్ ఐ కెన్ అవాయిడ్ దట్. ఆ ఫేజ్ అయిపోయింది. ఐ కాంట్. ఒక్కసారి డిప్రెషన్ వెళ్ళా, ఒక ఫేజ్లో తాగాం, ఓకే. రెండోసారి యూ కాంట్ డూ ద. జీవితంలో ఒక్క తప్పు 2 సార్లు చేయొద్దు. హెల్త్ పాడవుతుంది, ఏం చేయాలి, వాట్ యూ డూ, వాకింగ్. ఓకే వాకింగ్, నడుస్తున్నా, బాడీ టైర్డ్ అయిపోయి అది చాలా నిద్రపోతాం. ఇప్పుడు అది చేస్తున్నాం. సో పడుకుంటున్నా, అది 3 రోజులు ఉంటుంది. రేపు షూటింగ్ ఉంది, రైట్, హలో అది వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. బికాజ్ ఆ 24 గంటలు నాకు రేపు షూట్ లేదనుకోమా, ఏం చేయను. మెడిటేషన్ నైజాంతా. మీరు ఎలా అంటే అలాగా, యువర్ బేసికలీ యువర్ డాక్టర్ బాస్, అలా అంటే ఎలా అసలు? నాకు ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ మీ, నేను సంగీతం వాయించిన, వీణ వాయించిన, లేకపోతే ఒక స్టోరీ డిస్కషన్లో కూర్చున్నా, లేకపోతే దాని మంచి మ్యూజిక్ విన్నా, వాకింగ్ చేసిన, దీస్ ఆర్ ఆల్ మెడిటేషన్ ఫర్ మీ. ఐ కాంట్ సిట్ డౌన్ ఇన్ అ ప్లేస్ అండ్ డూ దిస్, ఐ జస్ట్ కాంట్. ఐ ట్రైడ్ ఇట్. సరే ఒక పని చేయరాదు, ఇప్పుడు ఈ ఛానల్లో చక్కగా మీరు కూడా ఒక జర్నలిస్ట్ అయ్యి ఇంటర్వ్యూలు చేయొచ్చు కదా, ప్రతిరోజు వర్క్ ఉంటుంది కదా. అట్లీస్ట్ జనాలతో ఉంటారు కదా. చెప్పే అబద్ధాలు వినే ఓపిక కూడా పోయి ఉండాలి కదమ్మా. అవతల వ్యక్తి చెప్పే కవరింగ్లు, నేను అడగాలి, తమ్మునీళ్ళు రావాలి అని చెత్త ప్రశ్నలు అడిగి ఐ కెనాట్. నాట్ అబౌట్ అలా చేయొద్దంటున్నా, ఇది మీ మనసు సంతృప్తి కోసమే చేయండి. నాకు ఒక ఐడియా ఉండేమ్మా, నేను చెప్తున్నాను. ఏంటంటే దౌర్భాగ్యం అనుకుందాం మనం. ఇప్పుడు గ్రేట్స్ ఉన్నారు, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారంటే ఆయన పేరు పలికే స్థాయి లేదు నాకు. అంత గొప్ప ఒక కళాకారుడు ఇప్పుడు లేరు మనతో. కానీ మాస్టర్ క్లాస్ అంటారు కదా, ఆయన వచ్చేసి హౌ టు అప్రోచ్ సింగింగ్, సింగర్స్ అందరినీ పిలిపించి, మ్యూజిక్ పిలిపించి, నేను ఇలా అప్రోచ్ చేయను, అలా అప్రోచ్ చేయను, ఒక few hours వీడియో మన దగ్గర ఉండుంటే ఫ్యూచర్ జనరేషన్కి ఒక లెసన్ లాగా ఉంటుందా? అవునా కదా. సునీత గారితో ఒక జుమ్మంది నాదం అనుకుంటా, దాని తర్వాత సోను నిగమ్ గారితో ఒక ప్రోగ్రాంలో తను అన్నారు, మొహమ్మద్ రఫీ గారు నాకు ఇష్టం, ఎందుకు ఇష్టం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవునా కదా. అలా నేనేమనుకున్నాను, ఆర్టిస్టులకు ఏముంది, మన దగ్గర ఉన్న ఆర్టిస్టులు అదే గాడ్స్, దేవుళ్ళు. ఒక మాస్టర్ క్లాస్ సెషన్ కండక్ట్ చేసి, నేను ఆర్జీవి గారితో ఒక మాస్టర్ క్లాస్ సెషన్ చేశాను. నాకేంటంటే కోట గారు ఉన్నారు, ఆయన పిలిచి సహా నటి మనలో అందరినీ పిలిచి, సార్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు, అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు, మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటారు. పెద్ద నటుడు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అదే చేయండి. ఎక్కడ అవుతుందంటే వాళ్ళు బిజీ ఉన్న రోజు నేను ఫ్రీ ఉన్నా, అది ఇంకోటి చేసే అంత యూట్యూబ్ ఛానల్ ఎవడో ఒకడు పోయి చెప్పి, దీస్ ఆర్ ద నెగటివ్స్.